లేదా భారతదేశంలో ఉండేటువంటి సుప్రసిద్ధ కవులను ఎవరిని మనం తీసుకున్నా కూడా ఇతర భాషల్లో ఉండే కవులను కూడా తీసుకున్నా కూడా ఆధునిక సాహిత్య చరిత్రలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ రచనలతో పాటు అత్యంత బలమైన శక్తివంతమైనటువంటి రచనలు చేసినటువంటి కవిగా దాశరథి గారి యొక్క పేరు సార్థకం ఎల్లకాలం ఉంటుంది. ఆయన బ్రతికింది 62 సంవత్సరాలే, కానీ విచిత్రమైనది 50 సంవత్సరాల కాలం పాటు ఆయన సాహిత్యంలో నిమగ్నమైనారు. అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఆయన రచించినారు. కావ్యాలు రాసినారు, పద్యాలు రాసినారు, పాటలు రాసినారు, గేయాలు రాసినారు, ఉర్దూ భాషలో వచ్చి తెలుగులోకి తర్జుమా చేసినారు, గజల్స్ రాసినారు. ఆయన సాహిత్యంలో చేపట్టినటువంటి ప్రక్రియనే లేదు. తెలుగు నేల మీద ప్రత్యేకించి తక్కువ కాలమే జీవించి అతి ఎక్కువ ప్రభావాన్ని మిగిల్చేటటువంటి సాహితీమూర్తులు ఇద్దరు, ఒకరు సువర్ణ ప్రతాప్ రెడ్డి గారు అయితే మరొకరు దాశరథి గారు. తక్కువ సమయంలో అతి ఎక్కువ ప్రభావాన్ని ఈ సమాజం మీద చూపించినటువంటి ప్రతిభాశీలు. అభ్యుదయ రచయితల సంఘాన్ని స్థాపించి అందులో ఆయన క్రియాశీల పాత్ర పోషించేటంటే ముందు తెలంగాణ సాయుధ తెలంగాణ పోరాటంలో యువకుడిగా క్రియాశీల పాత్ర పోషించడం, ఆంధ్ర మహాసభలో పనిచేయడం, కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకుని అందులో కూడా పనిచేయడం, రాష్ట్ర జీవితం గడపడం,